మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే గత 2 నెలల నుంచి ఎన్నికల ప్రక్రియని గోకులం గ్రాండ్ దగ్గర నుంచే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, అదేవిధంగా జనసేన ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొణిదెల నాగబాబు గారు ఇక్కడ నుంచే కార్యకలాపాలన్నీ కూడా కొనసాగించడం అయితే జరిగింది. అయితే ఎన్నికల ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. రేపే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 8 గంటలకి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కాకినాడ జేఎన్టీలో అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి పనిచేసిన వాళ్ళలో మెయిన్ రథసారథులు ఇక్కడ నాగబాబు సార్ దగ్గర ఉండేటటువంటి వ్యక్తి అయితే ఉన్నారు. అదేవిధంగా 2 నెలల నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి అంటే కింద స్థాయిలో కార్యకర్తలుగా వాళ్ళ పరిధిలో కష్టపడాల్సిన దానికన్నా కూడా ఎక్కువ కష్టపడ్డారు. అయితే వీళ్ళ స్పందన తెలుసుకుందాం మనం. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు సర్వేలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్తుంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వ్యక్తులుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? మీకు మాకైతే చాలా ఆనందంగా ఉందండి. మేము ప్రజరాజుగా నుంచి పనిచేస్తున్నామండి ప్రజారాజుగా. అలాగే కళ్యాణ్ బాబు భారీ మెజారిటీతో ఇక్కడ మంచి మెజారిటీతో అంటే 60,000 70,000 మెజారిటీతో గ్యారంటీగా నెగ్గుతున్నారండి. అలాగే 21 సీట్లు కూడా గ్యారంటీ కొడుతున్నామండి స్ట్రైక్ రేటు. అయితే మీకు మెగా ఫ్యామిలీతో దగ్గర నుంచి ఉన్న అనుబంధం అంతో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారి వ్యక్తిత్వం అంటే పిఠాపురం అభివృద్ధికి అది ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? మనం అభివృద్ధి అంటే గ్యారంటీ 100% అండి. ఏ పదవులు లేకపోయినా కౌలు రెడ్డి గారి నుంచి అన్నింటికి మీరు చూసే ఉంటారు. ఫుల్గా ఆయన సొంత డబ్బులతోనే చాలా కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే ఇప్పుడు ఇది నెగ్గిన తర్వాత ఇంకా చెప్పాలంటే భారీ మెజార్టీతో నెగ్గిన తర్వాత పిఠాపురం కాకుండా అన్ని కాన్స్టిట్యూట్లు కూడా అభివృద్ధి చాలా బాగుంటుందండి. చెప్పు స్వామి, పిఠాపురం స్థానికుడిగా గత 2 నెలల నుంచి కూడా శక్తివంచన లేకుండా నీ వంతు ప్రయత్నం నువ్వు చేసావు. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారంటే ఎలా అనిపిస్తుంది మీకు? మా ఆనందానికి అద్దెలు లేవండి. ముందుగా చెప్పాలంటే మేము కష్టపడింది 2 నెలలు అంటున్నారు, కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి నాకులాంటి ఎంతోమంది జనసైనికులు కష్టపడుతూ ఉన్నారు పార్టీలో. కానీ ఏంటంటే మా పిఠాపురం నియోజకవర్గానికి మాకు దేవుడిచ్చిన వరంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అనమాట. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక నవశాఖం మొదలవుతుంది. 2024కు ముందు 2024 తర్వాత అనే సందర్భం వస్తుంది కన్ఫామ్గా. ఇది మట్టికి రాసి పెట్టుకుంది. పిఠాపురం నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారవడం ఇది కన్ఫామ్గా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటూ మంచి వ్యక్తి మా పిఠాపురం నియోజకవర్గంగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు రేపు ఊహించిన స్థాయిలో ఊహించిన మెజార్టీతో ఎవరు ఊహించిన స్థాయి మెజార్టీతో రేపు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో నెగ్గబోతున్నారు. రేపు ఇదే టయానికి బాణాసంచి గార్పులతో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే జన సైనికులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటారు. కొంత పోలీసుల వారు హెచ్చరిక మేరకు కొంత తగ్గారు, కానీ లేకపోతే ఈ పాటికే బోర్డు అంత హంగామాగా ఉండేది. దానికి సంబంధించి రేపు మట్టికి ఒక 144 సెక్షన్ అయిపోయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో నిజమైన గెలుపు అంటే ఏటో, నిజమైన సంబరాలు అంటే ఏటో ఆంధ్ర రాష్ట్రం అంతా చూసేలా పిఠాపురం నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి గెలుపు చరిత్రలో నిలిచిపోతుంది. 2024కు ముందు 2024 తర్వాత అనే విధంగా ఉంటుంది అని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం లేదా మెగా ఫ్యామిలీతో అనుబంధంతో ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు, అధికారంలో లేకపోయినా సరే కౌలు రైతులకు ఎంతో సర్వీస్ చేశారు 10 ఏళ్ల నుంచి కూడా అని చెప్పి తమ ఆనందాన్ని కూడా తెలియజేయడం అయితే జరిగింది. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.